బ్రేకింగ్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా కనేకల్ మండలం హనకనహల్ గ్రామంలో ఆలయ రథానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. మంటల్లో రథం దగ్ధమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో 4 బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి, మరి ఈ రథానికి నిప్పు పెట్టడం పట్ల ఇప్పుడు తీవ్ర కలకలం రేపింది. మరి దీనిపై మరోపక్క సీఎం చంద్రబాబు కూడా స్పందించారు. దీని వెనక ఎవరున్నారు, ఏంటనేది అప్డేట్స్ ఏమైనా తెలుసు? అనంతపురం జిల్లా రాయదుర్గంలో దారుణం చోటు చేసుకుంది. రథానికి నిప్పు పెట్టడంతో తీవ్ర సంచలనంగా మారని చెప్పొచ్చు. గత రాత్రి ఈ జరిగినట్టు కూడా పోలీసులు భావిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు కూడా దీనికి ఈ రథానికి నిప్పు పెట్టడం తెలుస్తోంది. అది గుర్తు తెలియని వ్యక్తులు పెట్టారా, కావాలని పెట్టారా అన్నది కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో దీనిపై వెంటనే విచారణ జరిపి దర్యాప్తును కూడా జరపాలంటూ కూడా జిల్లా ఎస్పీ కూడా ఆదేశాలు జారీ చేశాడు. ఇలాంటి ఘటనలు సమాజంలో అశాంతి రేఖ ఘటనలు ఎవరు చేసేసరికి ఉపేక్షించవద్దు అంటూ కూడా చంద్రబాబు ఆదేశాలు జారీ చేయడంతో జిల్లా ఎస్పీ డిఎస్పీ ఆధ్వర్యంలో కూడా భారీ దర్యాప్తు జరుగుతుంది. బందోబస్తు ఏర్పాటు చేసుకుని ఆ గ్రామంలోకి ఇతరులు ఎవరు రాకుండా కూడా పులిసాలు కట్టుదిట్టు ఏర్పాటు చేసి ఆ డాగ్ స్క్వాడ్ కూడా క్లూస్ టీమ్ కూడా పిలిపించారు. ఆ క్లూస్ టీమ్ ఆధారంగా ఎవరైతే నిందితులు సీసీ కెమెరా ఫుటేజ్ కూడా ఊర్లో ఉన్న టెంపుల్ దగ్గర ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ కూడా పరిశీలన తెలుస్తుంది. ఆ పరిశీలన తర్వాత మిగిలిన విషయాలు కూడా మరి కాసేపట్లో వెల్లడించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అఖిల, ఓకే యోగానంద్, అయితే అసలు ఈ ఘటన అనేది ఏ సమయంలో జరిగింది ముఖ్యంగా? సో ఘటన సమయంలో అక్కడ ఏమైనా సీసీ ఫుటేజ్ కానీ ఇలాంటి ఆధారాలు ఏమైనా లభించాయా? పోలీసులు ఏం చెప్తున్నారు? రాత్రిపూట గత రాత్రి అర్ధరాత్రి పూట జరిగినట్టు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. రాత్రిపూట కావడంతో నైట్ విజన్ కెమెరాలో కాకుండా మామూలు కెమెరా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మామూలు కెమెరా రికార్డ్ అయ్యా లేదా అన్నది కూడా పోలీసులు మరి కాసేపట్లో మనకి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. క్లూస్ టీమ్ కూడా అనంతపురం జిల్లా నుంచి కూడా చేరుకున్నట్టు తెలుస్తోంది. డాగ్ స్క్వాడ్ క్లూస్ టీమ్ ఆధారంగా కూడా మరిన్ని వివరాలు కూడా పోలీసులు ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ కూడా సేకరించే పనిలో పడ్డారు. ముఖ్యంగా ఈ ఘటన అయితే ఈ గతంలో గత 3 నెలల క్రితం అంతా రథాలు తగబడ్డ సంచలనంగా మారింది. మరొకసారి ప్రారంభమైంది అన్నది కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. గతంలో వైసీపీ ఏమైనా పెద్ద ఎత్తున రథాలన్నీ కూడా తగలబడిపోయాయి. ఇప్పుడు అదే కూడా మళ్ళీ చేస్తున్నారా, సమాజంలో మత ఉద్దేశాలు రెచ్చగొట్టేందుకు ప్లాన్ చేస్తున్నారంటూ కూడా విపక్షాలని అధికార పక్షంలోని కూటమి సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు. ఇది వైసీపీ పనే అయింటుందని అక్కడ స్థానిక నేతలు కూడా చర్చించుకుంటున్నారు. దీని పట్ల ఎవరున్నా సరే, దీని వెనక ఎవరున్నా సరే ఖచ్చితంగా విచారణ దర్యాప్తు జరిపి కఠినమైన చర్యలు తీసుకుంటారు భక్తులు కూడా కోరుతున్నారు. అఖిల, అయితే ఈ ఘటన పట్ల మరి అక్కడ స్థానికులు కానీ గ్రామస్తులు కానీ వారు ఏమంటున్నారంటే ప్రమాద సమయంలో అక్కడ స్థానికులు కానీ ఎవరైనా చూసిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? పోలీసులకి ఏమైనా క్లూస్ దొరికాయా? దర్యాప్తు కూడా ప్రారంభించారు. దర్యాప్తులోని కీలక విషయాలు కూడా మరి కాసేపట్లోనే ఏదైతే సీసీ కెమెరా ఫుటేజ్ కానీ డాగ్ స్క్వాడ్ కానీ ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకుని తెలుస్తుంది. ముఖ్యంగా లోపలికి వెళ్లేందుకు చిన్న దారి ఉంది. ఆ దారి గుండా వీళ్ళు వెళ్ళారా అన్నది కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలో ఇది పాత రథంగా కూడా ఉంది. పాత రథంలో కావాలని దుండగులు ఎవరో చేసినట్టు కూడా అనుమానిస్తున్నారు పోలీసులు. డాగ్ స్క్వాడ్ తో కీలక విషయాలు కూడా మరి రాబట్టే అవకాశం ఉంది. ఇది కూడా ఊరికి కొద్దిగా దూరంగా ఉండటం కూడా ఉందని చెప్తున్నారు. ఊరికి దూరంగా ఉండి ఎవరు కూడా ఎప్పుడు కూడా ఘటన జరగలేదు కాబట్టి పెద్దగా కూడా రాత్రిపూట కావడంతో పెద్దగా గ్రామస్తులు కూడా తెలియ పరిస్థితి నెలకొంది. ఈ విధంగా ఉదయం లేచినప్పుడు చూస్తే మాత్రం రథం కాలిపోయిన అన్నవాళ్ళు గుర్తించారు. పోలీసు సమాచారం అందించిన పోలీసులు కూడా రంగంలోకి దిగడము, డిఎస్పీ అధికారులతో దర్యాప్తు కూడా జరుగుతుండడంతో మరి కాసేపట్లో లేదా ఇవాళ సాయంత్రం కూడా వెల్లడించే అవకాశం ఉన్నట్టు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. అఖిల, రైట్ యోగానంద్, థ్యాంక్ యూ. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. రథం కాలిపోవడంపై అధికారులతో మాట్లాడారు సీఎం చంద్రబాబు. రథానికి నిప్పు పెట్టడాన్ని సీఎం చంద్రబాబు ఖండించారు. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఆదేశించారు. ఇక దర్యాప్తుకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తనకు తెలపాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, మరి అనంతపురం జిల్లాలో అయితే రథం కాలిపోవడం ఘటన అయితే ఇప్పుడు కలకలం రేపుతుంది. మరోవైపు దీని పట్ల అయితే సీఎం చంద్రబాబు కూడా సీరియస్ అవుతున్నారు. అప్డేట్స్ ఏంటి?
అఖిల మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో వరుసగా జరుగుతున్న సంఘటన పట్ల హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా భక్తులు అయితే తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కావాలనే జరుగుతున్నాయా లేకపోతే కాకతాళీయంగా జరిగే అర్థం కావట్లేదు. కానీ వరుసగా జరుగుతున్న సంఘటనలతో ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారిగా రాజకీయ నాయకుల తీరు పట్ల అసంతృప్తి ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయి. సరిగ్గా 4-5 రోజుల క్రితమే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు వ్యవహారం బయటికి రావడం, దీంట్లో జంతు కొవ్వు కలిసిందని చెప్పి కూడా ముఖ్యమంత్రి సాక్షాత్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేయడం పెను దుమారానికి లేపుని ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్లో హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి పవన్ కళ్యాణ్ దీక్ష చేయటం, అలాగే స్వామీజీలు కేంద్ర ప్రభుత్వం ఇట్లా అంతర అప్రమత్తమై దీనిపై సిట్టు దర్యాప్తు కూడా ప్రభుత్వం ఆదేశించడం జరిగిన పరిస్థితి. ఇక తాజాగా చూసుకుంటే అనంతపురం జిల్లాకు సంబంధించి కనేగల్ మండలంలో రామాలయానికి సంబంధించి ఉన్న రథాన్ని గుర్తు తెలియని వ్యక్తులు నిన్న అర్ధరాత్రి సమయంలో కూడా దగ్ధం చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఈ ఘటనకు సంబంధించి వెంటనే అప్రమత్తమైన ముఖ్యమంత్రి చంద్రబాబు సమగ్రమైన వివరాలు విచారణకు ఆదేశిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఏం జరిగింది, ఎవరి వల్ల జరిగింది, జరగడానికి గల కారణాలేంటి, ప్రతి నిమిషం తనకు అప్ టు డేట్ చేయాలని చెప్పి కూడా అధికారులని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఆ జిల్లాకు సంబంధించిన సీనియర్ నేతలకు సంబంధించిన నేతలు కూడా అక్కడికి వెళ్ళి వాస్తవ పరిస్థితులు వివరించాలని చెప్పి కూడా చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అసలు వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే అసలు ఎందుకు జరుగుతున్నాయి ఏమిటి అనే దానికి సంబంధించి కూడా లోతుగా విశ్లేషించే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది. ఎందుకంటే సరిగ్గా వారం 10 రోజుల క్రితం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు రావడం, తాజాగా కనేగల్లులో రామాలయానికి సంబంధించిన రథం దగ్ధం, ఈ 2 అంశాలు హిందూ మనోభావాలు దెబ్బతినే రీతిలో వ్యవహరిస్తున్నట్లు కూడా కనిపిస్తూ ఉంది. ఇదే వ్యవహారం గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏదైతే అంతర్వేది రథం దగ్ధం అవటం, ఆ తర్వాత రామతీర్థంలో రాముల వారి విగ్రహానికి తగలబట్టుకోవటం, ఆ తర్వాత విజయవాడ ఇంద్రకీలాద్రి రథానికి 3 సింహాలు మాయమవటం, వరుసగా 3 సంఘటనలు కూడా ఒకే సమయంలో వైసీపీ ప్రభుత్వంలో జరిగినాయి. అప్పుడు ప్రతిపక్షాలు చేశాయని చెప్పి కూడా వైసీపీ సర్కార్ ఆరోపణ చేసింది. తాజాగా ఇప్పుడు జరుగుతున్న ఈ 2 సంఘటనలకు సంబంధించి కూడా ప్రతిపక్షాలపై కూడా ప్రభుత్వం అయితే అనుమానం వ్యక్తం చేస్తోంది. సో అప్పుడు జరిగిన సంఘటనలు ఇప్పుడు జరిగిన ఎందుకు ఇలా సైమల్టేనియస్గా జరుగుతున్నాయి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లాంటి సెన్సిటివ్ ప్రాంతాల్లో జరగడానికి గల కారణాలు ఏంటనేది ప్రజలు ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారు. లోతుగా ఈ ఘటనలకు సంబంధించి విచారణ చేపట్టాలి, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా కఠినంగా వ్యవహరించాలని చెప్పి ప్రజలైతే కోరుతూ ఉన్నారు. ప్రభుత్వాలు ఎవరున్నా, పాలకులు ఎవరున్నా కానీ గతంలో వైసీపీ సర్కార్ ఉన్నప్పుడు 3 ఘటనలు, తాజాగా టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంఘటనలు వరుసగా జరుగుతున్న నేపథ్యంలో పరిణామాలు మాత్రం కొంత ఇబ్బందికరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే హిందువుల మనోభావాలు దెబ్బతినే రీతిలో ఇక్కడ తిరుమలకు సంబంధించి వెంకటేశ్వర స్వామి, అలాగే అనంతపురం జిల్లాకు సంబంధించి రాముల వారు, సార్ 2 సంఘటనలకు సంబంధించి ఏదైతే హిందూ మనోభావాలు దెబ్బతినకుండా వ్యవహరించాలని చెప్పి కూడా భావిస్తున్నారు. ఎందుకంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటే మాత్రం ఖచ్చితంగా ఇది చాలా పెను ఉగ్రరూపం దాల్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇటువంటి వాటిని ఆదిలోనే అడ్డుకట్ట వేసి భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పి ఇటు ప్రతిపక్షాలు ఇటు ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు. మరొక వైపు ఎవరు చేస్తున్నారు, చేయడానికి గల కారణాలు ఏంటి, రాష్ట్రంలో శాంతి భద్రత విఘాతం కలిగించే రీతిలో కొంతమంది విద్రోహ శక్తులు ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారా అనే అనుమానాన్ని అయితే ప్రభుత్వం వ్యక్తం చేస్తుంది. దీనిపై సమగ్రమైన విచారణకి ఆదేశిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే నిర్ణయం తీసుకున్నారు. ఒకవైపు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి సిట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరికొద్ది సేపట్లోనే సిట్ ఐపీఎస్ అధికారి ఎవరనేది కూడా ప్రభుత్వం ప్రకటించబోతోంది. దానికి సంబంధించి కొలిక్కొస్తున్న సమయంలోనే మళ్ళీ 2వ సంఘటన జరగడంతో ఒకసారి ప్రభుత్వం అయితే అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.